Today, I want to talk about a topic. ఒక టాపిక్ గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు కోపం వచ్చింది. ఎంతమందికి కోపం వస్తే నిర్ణయం మారిపోయింది? ఓకే. ఆల్మోస్ట్ లైక్ అందరికీ నిర్ణయం మారిపోతుంది కోపం వస్తే. ఓకే. ఇప్పుడు మీరు కోపం వస్తే మీ డెసిషన్ మార్చేస్తారు. ఓకే. ఎంతమంది అవమానింపబడితే నిర్ణయం మార్చేస్తారు? ఓకే. ఆల్రైట్. సో అవమానం వస్తే కూడా మీ డెసిషన్ మార్చేస్తారు కదా, ఎవరైనా అవమానం చేసినా కానీ. ఓకే. తిడితే డెసిషన్ మార్చేస్తారా? మార్చేస్తారు. ఓకే, దిస్ ఈజ్ కామన్. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు మీరు కోపం వస్తే మీరు మీ నిర్ణయం మార్చుకుంటున్నారు. ఓకే. అవమానం వస్తే మార్చుకుంటున్నారు. ఎవరైనా తిట్టినా ఓకే మీరు నిర్ణయం మార్చుకుంటున్నారు. ఆల్రైట్. నౌ దీనివల్ల ఇది ఒక్కొక్కసారి దానివల్ల నిర్ణయాలు చిన్న చిన్న నిర్ణయాలు తీసుకుంటే పర్లే, ఆ రోజు భోజనం మానేసేటంతటైతే పర్లే. ఓకే, రైట్. అంతవరకు ఉంటే నో ప్రాబ్లం. కానీ అంతవరకు ఉన్నా సరే అది ఒక్కొక్కసారి తీవ్రమయ్యి మరణానికి దారితీస్తుంది. మనము సాధారణంగా ఏమనుకుంటామంటే పెద్ద పెద్ద పాపాలు చేస్తేనే మరణదండన వస్తుందేమో అనుకుంటాం. మనము పాత నిబంధనలో అన్ని కండిషన్ బేసిస్, ఇలా చేస్తే వస్తాయి, ఇలా చేస్తే రావు. ఇక్కడ ఏంటి, ఆల్రెడీ మనము పొందుకున్న వాటిని పోగొట్టుకుంటాం. ఎంతమందికి అర్థమైంది? కొత్త నిబంధనలో నమ్మితే నీలో ఇంకా బలహీనతలన్నీ ఉన్నాయి. సపోజ్ నీలో 30 బలహీనతలు ఉన్నాయందాం. 30 బలహీనతలు అలాగే ఉన్నాయి, ఏమీ పోలే. కానీ యేసుని నమ్ముకున్నావు. వెంటనే నీ పేరు దేవుడు యేసుని నమ్ముకుంటే జీవగ్రంథం రాసేసి నీవు నీతివంతుడవు, పరిశుద్ధుడవు, దేవుని కుమారుడవు, పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు, పూర్తి అధికారాలు, యూ హ్యావ్ ఎవ్రీథింగ్. ఎంతమందికి అర్థమైంది ఇది? యు గాట్ ఇట్. ఓకే, దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్ సబ్జెక్ట్. ఇది ప్రాక్టికల్ లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. వాట్ ఐఎమ్ ప్రీచింగ్ యూ నౌ, వాట్ ఐఎమ్ టీచింగ్ యూ అండ్ మేకింగ్ యూ అండర్స్టాండ్. ఓకే. పాపము వల్ల వచ్చు జీతము మరణం. అయితే ఇప్పుడు యేసుని నమ్ముకున్నారు కాబట్టి మరణం లేదు. ఒకసారి రాసుకోండి, మీరు యేసుని నమ్ముకోవడం వల్ల ఏమేం కలుగుతాయో రాసుకోండి. ఇన్ ద న్యూ కోవెనెంట్ ప్రామిసెస్ ఆఫ్టర్ బిలీవింగ్ ఇన్ జీసస్. అంటే యేసుని నమ్మిన తర్వాత కొత్త నిబంధనలో కలిగే రక్షణ ప్రాధాన్యతలు, లేకపోతే దేవుడిచ్చు కృపావరములు, లేకపోతే దేవుడి చేసిన ఆశీర్వాదాలు. రైట్ డౌన్, ఐ విల్ జస్ట్ టెల్ యూ ఫ్యూ. మొదటిది, ఆయన నమ్మిన తర్వాత మనము రాసుకోండి. నెంబర్ 1, రైట్ డౌన్, నేను దేవుని కుమారుణ్ణి అయిపోతాను. యూ విల్ బికమ్ సన్ ఆఫ్ గాడ్. రాసుకోండి, దేవుని కుమారులు అవుతాం. వీ విల్ బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఓకే, రైట్. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి వాక్యం తెలిసిన తర్వాత దేవునితో సహవాసం చేస్తూ 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉంటున్నారు అనుకోండి, మీకు తెలుస్తుంది ప్రజల జీవితాలు. తెలిసినోళ్ళు, తెలియనోళ్ళు, ఓకే, తెలిసినోళ్ళు, కొంతమంది దూరం వాళ్ళు వీళ్ళు ఏంటి, ఎలా జరుగుతుంది, వాళ్ళు పొరపాట్లు చేస్తే ఏం జరిగింది, కొంతమంది దాన్ని ఎలా అధిగమించారు, వాట్ ఆర్ ద గ్రేసెస్. దిస్ ఇస్ కాల్డ్ ద డిసర్న్మెంట్. ఓకే, మొదటిగా మనము దేవుని కుమారులం అవుతాం. నెంబర్ 2, మనకి దూతలు ఇవ్వబడతాయి. విల్ బి గివెన్ ఏంజల్స్. నెంబర్ 3, మనము నీతిమంతులము. వీఆర్ రైచస్. మనము నీతిమంతులమే కాదు, పరిశుద్ధులం కూడా. వీఆర్ హోలీ. రైచస్ అండ్ హోలీ అని పెట్టుకోండి, బోత్. నా మనలోకి పరిశుద్ధాత్ముడు వస్తాడు. ద హోలీ స్పిరిట్ విల్ కమ్ అండ్ లివ్ ఇన్ అస్. గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్. నెంబర్ 5, మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. యువర్ నేమ్ విల్ బి రిటర్న్. ఇదంతా ఏం చేయవసరం లే, యేసుని నమ్మినంత మాత్రాన, జస్ట్ బై బిలీవింగ్ ఇన్ జీసస్. ఎందుకంటే టు టెల్ యూ హౌ ఇట్ వర్క్స్, యూ విల్ గెట్ ద హోలీ స్పిరిట్ అండ్ దెన్ బుక్ ఆఫ్ లైఫ్. ఓకే, మీ కొరకు
జీవ కిరీటం కూడా ఉంచబడ్డది. యు హ్యావ్ ఎ క్రౌన్. దెన్ యు హ్యావ్ ఆల్సో ఎ చైర్, ఎ థ్రోన్ ఇన్ హెవెన్. థ్రోన్ అక్కడ ఎవరు రాస్తారు తెలుసా? నాకు ఒక సింహాసనం ఉంది అని రాసుకోండి పరలోకంలో. థ్రోన్ ఇన్ హెవెన్. ఐ హావ్ బీన్ టర్న్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్. చీకటి నుంచి నేను వెలుగులోకి మార్చబడ్డాను. అది కొలసీలో ఉంటుంది అనమాట. ఐ హావ్ బీన్ డెలివర్డ్ ఫ్రమ్ డార్క్నెస్ అండ్ ఐ గాట్ లైట్. చీకటి నుంచి మనకి వెలుగు వచ్చేసింది. ఓకే, సో ఇవన్నిటిని బట్టి చూస్తే వీఆర్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్. ఓకే, రాసుకోండి. వీఆర్ ఆల్సో సిటిజన్స్ ఆఫ్ హెవెన్ అని రాసుకోండి. అంటే పరలోక రాజ్య సభ్యులం. ఓకే, 9. ఓకే, ఎందుకంటే 9 గిఫ్ట్స్, 9 ఫ్రూట్స్, 9 పాయింట్స్. ఓకే, ఇంకా చాలా ఉంటాయి, బట్ దే ఆర్ మెనీ థింగ్స్, బట్ దీస్ ఆర్ ఎనఫ్ ఫర్ టుడే. ఇప్పుడు నా వాట్ ఆర్ వీ సపోజ్ టు డూ? వాట్ విల్ గ్రేస్ డూ? కృప ఏం చేస్తుంది? ఇదంతా ఎలా వచ్చాయి? గ్రేస్ వల్ల. నౌ వాట్ విల్ యూ డూ ఆఫ్టర్ యూ రిసీవ్ ద గ్రేస్? మరి ఈ కృప మనం పొందుకున్న తర్వాత ఇవన్నీ ఎందుకు వచ్చేసాయి? గ్రేస్, కృప ద్వారా మనకి వచ్చేసాయి. వీ హ్యావ్ రిసీవ్డ్ దిస్ బై గ్రేస్. మరి దేవుని కృప ద్వారా మనము ఈ 9 వరాలు పొందుకున్నాం, ఈ 9 బహుమానాలు పొందుకున్నాం. వీఆర్ గిఫ్టెడ్ విత్ దిస్ 9 థింగ్స్. ఓకే, రైట్. ఇంకా ఇవే కాదు, చాలా ఉంటాయి. మరి ఇప్పుడు ఎన్నెన్ని ఉంటాయంటే దేవుడు సంఘాలకు కూడా చెప్తాడు ఏమేమి ఇస్తాను అని. అవునా? నీకు ఒక కొత్త పేరు ఇస్తానని, ఒక తెల్ల రాయి మీద నీ పేరు రాస్తాను. ఎవరికైనా తెలుసా? అవి 7 సంఘాల్లో చెప్తాడు అనమాట. దే ఆర్ సో మెనీ థింగ్స్. మరి మీరు ఒకరితో ఒకరు సాక్ష్యం చెప్పుకుంటున్నారు అనుకో, మన దేవుడు ఇలా చేశాడు, నాకు ఇలా బాగా చేశాడు, ఈ దేవుడు గొప్ప దేవుడు. ఇవి కూడా ఒక బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ అనే బుక్ ఉంటుందంట. ఆ బుక్లో కూడా రాసుకుంటాడు, బుక్ ఆఫ్ రిమెంబరెన్స్. ఎంతమందికి తెలుసు బుక్ ఆఫ్ రిమెంబరెన్స్? మరి కలర్స్ మీరు చూస్తే రెయిన్బోలో విబ్జిఆర్ అంటారు. ఎన్ని మొత్తం అయ్యి? ఓకే, 7. ఈ 7 ఆటల నుంచే కొన్ని వందల వేల రంగులు తీస్తారు. అలాగే ఈ 9 గిఫ్ట్స్ సంబంధించి చాలా తీయచ్చు. హోలీ స్పిరిట్ ఈజ్ అన్లిమిటెడ్, సో యూ క్యాన్ బ్రింగ్ సో మెనీ గిఫ్ట్స్. ఇప్పుడు కృప ద్వారా ఇవన్నీ ఇచ్చేసిన దేవుడు, సపోజ్ ఇప్పుడు పౌలు ఒక మాట అంటాడు, ఈ కృప నాకు ఇవ్వడం వల్ల, నాకు ఈ కృప పొందుకోవడం వల్ల ఐ హ్యావ్ లాబర్డ్ మోర్ దెన్ అదర్స్ అని ఉంటుంది. ఐ హ్యావ్ లాబర్డ్ మోర్ అని ఉంటుంది. చూడండి, వాట్ కెన్ గ్రేస్ డూ? ఇప్పుడు ఐ విల్ టెల్ యూ దిస్ పాయింట్. ఓకే, 1 Corinthians 15:10. 1 కొరింథీయులు 15:9-10. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువవాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేనెక్కువగా ప్రయాసపడితిని. చూడండి, బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ యామ్ వాట్ ఐ యామ్, and his grace which was bestowed upon me was not in vain, but I labored more abundantly than they all. I have prayed more than they all. I fasted more, I gave more, I preached more, I did more, I desired more, I got more anointing. వాళ్ళందరికంటే నేను ఎక్కువ ప్రార్థించా, ఎక్కువ ఉపవాసం ఉన్నా, ఎక్కువ ప్రాంతాలకి వెళ్ళా, వాళ్ళందరికంటే ఎక్కువ హింస పొందా, ఎక్కువ ఆత్మలు రక్షించా, వాళ్ళందరికంటే ఎక్కువ అద్భుతాలను చేశా, వారందరికంటే ఇంకా లోతైన అనుభవంలోకి వెళ్ళా అంటున్నాడు పౌలు. యూనో ఐ డిడ్ మోర్ అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుని కృపని, యు హ్యావ్ ఎ గ్రేస్, బట్ గ్రేస్ ఈజ్ ఎ ఫోర్స్. గ్రేస్ ఈజ్ నాట్ ఎ కాన్స్టెంట్. కృప అనేది ఏదో అక్కడెక్కడో అలా ఉండే ఒక పేపర్ వెయిట్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ పేపర్ వెయిట్. గ్రేస్ ఈజ్ ఎ ఫోర్స్. గ్రేస్ ఈజ్, యూ కెన్ రైట్ డౌన్, గ్రేస్ ఈజ్ ఎ మైటీ ఫోర్స్. అందుకే గ్రేస్లో కూడా అబండెంట్ గ్రేస్ అంటారు, మచ్ మోర్ అంటారు, మచ్ మోర్, మోర్ గ్రేస్, గ్రేస్, మోర్ గ్రేస్, అబండెంట్ గ్రేస్. సో గాడ్ విల్ గివ్ యూ మోర్ గ్రేస్. నీవు తగ్గించుకుంటే ఎక్కువ కృపిస్తాడంట. ఇఫ్ యు ఆర్ ప్యాషనేట్, నీకు ఆశ కలిగి ఉంటే ఇంకా ఎక్కువ కృపిస్తాడంట. గ్రేస్ బికేమ్ మోర్ సక్సెస్ఫుల్ in fulfilling the plan of God. In that area people don't know grace. ఎంతమందికి అర్థమైంది? అంటే ధర్మశాస్త్రము చేయలేనిది కృప బాగా చేసింది. సో పీపుల్ డోంట్ నో అబౌట్ గ్రేస్ ఇన్ దిస్ ఏరియా. అందరూ ఏమనుకున్నారంటే దే ఆర్ థింకింగ్ దట్ గ్రేస్ ఈజ్ రెస్ట్, రిలాక్స్, ఫినిష్డ్ వర్క్.
వీఆర్ అండర్ ద ఫినిష్డ్ వర్క్. నో 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 ఫినిష్డ్ వర్కే, బట్ గ్రేస్. మరి దేవుడు మనకి గ్రేస్ ఈజ్ ఎ ఫోర్స్, గ్రేస్ ఈజ్ పవర్, గ్రేస్ ఈజ్ అథారిటీ. You cannot say that grace is nothing. You just relax, don't do anything. No. Grace is not like that. ఇక్కడ పౌలుకి ఇచ్చేటువంటి కృపను బాగా ఉపయోగించుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, పౌలు మూడో ఆకాశానికి వెళ్ళిపోయాడు. ఎవరైనా శిష్యులు వెళ్ళొచ్చారా ఈ భూమి మీద ఉన్నప్పుడు మూడో ఆకాశానికి? Nobody went to third heaven. Paul said, look, I went to third heaven and came back. None of the apostles had this experience. You see that? So, the more you labor, the Lord will encourage you. దేవుడు మిమ్మల్ని ప్రోత్సహిస్తాడంట. ఇలాంటి మాటలు అంటే కృప మీ చేత దేవుని పోలికలోకి, మరి దేవుని స్వరూపంలోకి మార్చేటట్టు చేస్తుందంట. మహిమ నుండి అధిక మహిమ. ఓకే, నౌ ఐల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. నౌ క్రైస్ట్ అండ్ చర్చ్, క్రీస్తు సంఘము. మరి పౌలు ఎఫెసీలో ఏమంటాడు? ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. క్రీస్తుని సంఘాన్ని మరి వివాహంతో పోలుస్తాడు. పాల్ కంపేర్స్ క్రైస్ట్ అండ్ ద చర్చ్ విత్ వైఫ్ అండ్ హస్బెండ్స్. ఓకే, this is what Paul does. Now అక్కడ ఏముంటుంది చూడండి. లెట్స్ గో. హస్బెండ్స్ లవ్ యువర్ వైఫ్స్ యాజ్ క్రైస్ట్ హ్యాస్ లవ్డ్ ద చర్చ్. Ephesians 5 verse 25. Okay, husbands love your wives even as Christ also loved the church and gave himself for it. Okay, now పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించు. ఓకే, నౌ హౌ డిడ్ క్రైస్ట్ లవ్ ద చర్చ్? క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడు? అన్కండిషనల్. అంటే హస్బెండ్స్ ఆర్ సపోజ్ టు లవ్ దెర్ వైఫ్ అన్కండిషనల్లీ. సో ఇప్పుడు ఏం చేయాలా? ద హస్బెండ్ హ్యాస్ టు నల్లిఫై హిజ్ ఈగో. ద హస్బెండ్ హ్యాస్ టు నల్లిఫై, మేక్ హిజ్ ఈగో జీరో. కోపం వచ్చినా మళ్ళా సాయంకాలం కల్లా తగ్గిపోవాలి, మళ్ళీ వెనక్కి తీసేసుకోవాలి. ఓకే, ఇంకోటి చెప్పాను, ఒకేలా ఏదైనా అవమానపరిచినా ప్రేమిస్తూనే ఉండాలి. మీకు ఒక 4 మాటలు చెప్పు. వాట్ డిడ్ ఐ సే? నెంబర్ 1 అవమానం, తర్వాత కోపం, ఒకవేళ తిట్టినా అన్కండిషనల్. ఎంతమంది దేవుణ్ణి ఒకసారైనా సనుక్కున్నారు? హౌ మెనీ ఆఫ్ యూ డిడ్ మర్మర్ అగైనెస్ట్ గాడ్? యు సీ దాట్? అందరూ సనుక్కుంటారు. సనుక్కునే వాళ్ళు ఎవరో ఉంటారు. Everybody will murmur. Why did God do that? Why did God did this? Why that? Why? Everybody. Okay. When you grow, that's a different area. Okay. You will all grow. Ante ikkada you are supposed to release love. That is the power of man. And Christ gives every man this power. I'm giving you some nuggets. Okay. What is happening? So ippudu every male has a target to grow. అంటే అన్కండిషనల్ లవ్. ఇప్పుడు చూడండి, క్రైస్ట్ విల్ ఆల్వేస్ ఎన్లార్జ్ హిస్ హ్యాండ్స్ అండ్ సే కమ్. ఎప్పుడైనా నేను వెళ్ళిపో అంటాడా? అనడు. పరిశుద్ధాత్మని తీస్తాడా? తీస్తాడా పరిశుద్ధాత్మని? తీయడు. అన్కండిషనల్ లవ్. సో హస్బెండ్స్ ఆర్ టు సపోజ్ టు లవ్ దేర్ వైఫ్ అన్కండిషనల్లీ. ఇఫ్ యూ కెనాట్ డూ ఇట్, రిసీవ్ ద పవర్ త్రూ గ్రేస్ బై ద హోలీ స్పిరిట్. మదర్స్ నీడ్ టు టీచ్ దిస్ టు దేర్ చిల్డ్రన్. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కడ మొదలవుతున్నాయి? కొంచెం కోపం, కొంచెం అవమానం, ఇలాగే తిట్టడం, ఇలాగే వెళ్ళిపోతున్నాయి. మీకు తెలుసా? ఎవరైనా మిమ్మల్ని తిట్టారనుకోండి, ఏదైనా అవమానపరిచారనుకోండి, ఏదైనా జరిగిందనుకోండి, అందులో ఏమొస్తుంది తెలుసా? గ్లోరీ. క్రైస్ట్ ఇన్ యూ. ఎప్పుడైతే దీన్ని టాలరేట్ చేస్తావో నీలోంచి ఏమొస్తుంది? మహిమ. నౌ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హౌ మచ్ ఆర్ వీ సపోజ్ టు లవ్ అవర్ నైబర్స్ అండ్ పీపుల్? మీకు తెలుసా? ఇఫ్ యు ఆర్ నాట్ లవింగ్ యువర్ వైఫ్, యు ఆర్ డిస్ట్రాయింగ్ యువర్ మ్యారేజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దేవుడు ప్రపంచాన్ని ప్రేమించడం మానేశాడు. ఏమవుతుంది ప్రపంచం? వాట్ విల్ హ్యాపెన్ టు ద వరల్డ్? ఇఫ్ యూ టేక్ అవర్ ప్రాబ్లం, ఇఫ్ యూ టేక్ అవర్ పెయిన్, ఆమె ఏమంటున్నా హర్ట్ అవ్వకుండా ఉండవు. ఎప్పుడైతే ఇవన్నీ వస్తాయో నువ్వు వీటిని ప్రేమించగా మారావనుకోండి, వెన్ యు ఆర్ లవింగ్ హర్, నువ్వు క్రీస్తు స్వరూపంలోకి మారుతున్నట్టు లెక్క. ఇప్పుడు నువ్వు 20 సార్లు రోగమా పో అనేదాన్ని ఒకసారి చూసి 2 సార్లు పో అంటే పోతుంది ఆ రోగం. అన్కండిషనల్. ఎందుకంటే నిన్ను వాళ్ళ పొరుగువారు ప్రేమించమనేది ఫస్ట్. ప్రతి ఒక్కరికి నీకు ఎవరుంటారు పొరుగున? నీ భార్య ఉంటుంది, నీ పొరుగు.
నీ భార్యకి నువ్వు పొరుగోడు, ఇద్దరు ఏక శరీరమైన యు ఆర్ సెపరేట్. దీస్ ఆర్ లైక్ డిస్ట్రాయింగ్. లెట్స్ గో టు ఫిలిపియన్స్. Let me go to the scripture where it says the mind of Christ, or Christ humbled himself to death. Philippians 2 verse 1. This is for females also. Okay? చూద్దాం. Verse 1. ఫిలిప్పీలు 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణయైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏకమనస్కులగునట్లుగా ఏకప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదానియందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియూ చెయ్యక వినయమైన మనసు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఆగండి. ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఇలాగా? భార్య ఏమంటది? నేనే గ్రేట్, నేనే చేసా ఇది అంటది. హస్బెండ్ ఏమన్నా? అవును నువ్వే చేసావు, నేనే నేర్పించా నీకు, నేను ఇంకా బాగా చేస్తా నేనైతే. అందుకనే నీవు ఎలా నడుచుకోవాలా? విశ్వాసము ద్వారా, బై ఫెయిత్. నువ్వేం చేయాలా? ఓకే లార్డ్, ఈ సిచ్యువేషన్ వచ్చిందా, లెట్ మీ ఎక్సర్సైజ్ మై ఫెయిత్, ఐ వాంట్ టు బీ. ఏమనాలా? ఓకే, ఒకరికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. అంటే ఒక సేవకుడు ఇతర సేవకుడిని చూసి ఓకే నువ్వే గొప్పోడు అనాలా. యు సీ దాట్. ఓకే, భార్య భర్తను చూసి మీరు చాలా నాకంట మీరు మరి జ్ఞానం కలిగిన వారు, నాకంట తలాంతులు ఎక్కువ కలిగిన వారు అని భార్య అనాలి. ఏం కాదు, నీకే ఎక్కువ తలాంతించాడని భర్త అనాలి. అలాగే అదే విశ్వాసం ఉందనుకోండి, దట్ డే విల్ బి వెరీ వండర్ఫుల్. ఓకే, ఇది విశ్వాసంతో నడవడం. ఎంతమందికి అర్థమైంది? ఫెయిత్, దట్స్ ఫెయిత్. లెట్స్ రీడ్. 3లో మళ్ళా చదువుదాం. అది వినయమైన మనస్సు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. చూడండి, కక్ష చేతనైనను వృధాతిశయము. చూడండి, అతిశయం. అతిశయం అంటే ఏంటి? నేను గ్రేట్, ఎవరు గ్రేట్, ఎవరు గొప్ప. మీ మమ్మీ కంటే మా మమ్మీయే గ్రేట్, మీ పేరెంట్స్ కంటే మా ఒకరికొకరు తిట్టుకుంటారు, వాళ్ళ మమ్మీని వీళ్ళ మమ్మీని తిట్టుకుంటారు. ఓకే, ఎనీవే దిస్ టర్బులెన్స్ ఇస్ దేర్. కొన్నిసార్లు బాగుంటారు. ఇది ఎందుకు వస్తుంది? వెయిన్ గ్లోరీ అంట. ఒకవేళ ఆ మహిమ ఉంటే ఆ మహిమ వ్యర్థమైపోతుందంట. నేనే గ్రేట్, ఆమె కంటే ఈమె కంటే నువ్వు కంటే నేనే గ్రేట్ అనుకుంటే అక్కడ నువ్వు పొందే మహిమను వ్యర్థపరుస్తున్నావు. యు ఆర్ వేస్టింగ్ యువర్ గ్లోరీ. ఎంతమందికి అర్థమైంది? ఇది వ్యర్థమైనటువంటి మహిమ అంట. ఇంకొక మాట అంటారు అక్కడ, మరి అది కక్ష, అది కక్ష అంట. ఓకే, లెట్స్ రీడ్ వర్స్ 3 అగైన్. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియో చెయ్యక. అంటే కక్ష చేత నేనే గ్రేట్, అది కక్ష. వృధాతిశయం, అతిశయం అనేది వృధా అయిపోతుందంట. వినయమైన మనసు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. చూడండి, వినయము. వినయం అనే గుణము, నువ్వు వినయం ఎలాగొస్తుంది? విశ్వాసముతో వస్తుంది. ఒకవేళ విశ్వాసముతో నువ్వు తగ్గించుకున్నావు అనుకోండి, వినయము గల వారికి దేవుడు ఏమిస్తాడు? మోర్ గ్రేస్. హీ గివ్స్ మోర్ గ్రేస్ టు ద హంబుల్. గ్రేస్ అంటే ఫోర్స్. ఫోర్స్ అంటే టు గివ్ యూ పవర్. నీకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు, ఎక్కువ వరం ఇస్తాడు, ఎక్కువ శక్తిని ఇస్తాడు, ఎక్కువ జ్ఞానం ఇస్తాడు, నీ ఆదాయాన్ని పెంచుతాడు. ఎంతమందికి అర్థమైంది? సో యు నో వెన్ యూ డూ దిస్, వినయము గల వారికి హీ గివ్స్ యూ మోర్ గ్రేస్. He giveth grace to the humble. James chapter 4 verse 6. Let's go there. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఆయన ఎక్కువ కృపనిచ్చును. ఆయన ఎక్కువ కృప ఇచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి. అంటే నేనే గొప్ప, నీకంటే నాకే ఎక్కువ టాలెంట్. ఓకే, ఒకవేళ అలా చెప్పుకున్నారు అనుకోండి, అహంకారాన్ని ఏం చేస్తాడంటే ఎదిరిస్తాడంట. అంటే యువర్ గ్రేస్ లెవెల్ విల్ కమ్ డౌన్. యువర్ పవర్ విత్ గాడ్, యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్, యువర్ ఫోర్స్ విత్ గాడ్ విల్ కమ్ డౌన్. యువర్ అథారిటీ ఇన్ హెవెన్, యువర్ ర్యాంక్ ఇన్ హెవెన్ విల్ కమ్ డౌన్. చూద్దాం, లెట్స్ గో టు ద స్క్రిప్చర్స్ దేర్. ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. అంటే ఒకవేళ నువ్వు విశ్వాసముతో తగ్గించుకుంటే నీకు ఎక్కువ కృపనిస్తాడంట. ఒకవేళ నువ్వు నీ భార్య దగ్గర ప్రేమించి అన్కండిషనల్గా తగ్గించుకుంటే నీ యొక్క శక్తిని, సామర్థ్యాన్ని చూసి ఆమె గౌరవిస్తుంది. గాడ్ విల్ గివ్ యూ మోర్ గ్రేస్. భార్య భర్త దగ్గర తగ్గించుకుంటే దేవుడు భార్యకి ఎక్కువ కృపిస్తాడు. God will give you more grace. If you keep fighting, if you yell at him, shout at him, if you keep doing that,
ఆల్ దీస్ థింగ్స్ పైల్ అప్. ఒకవేళ తగ్గించుకుంటే యూ విల్ రిసీవ్ మోర్ గ్రేస్. అగండి, ఇప్పుడు గ్రేస్ అనే పదం అంటే ఏంటి? వాట్ ఈస్ గ్రేస్? గాడ్స్ పవర్. గ్రేస్ ఈజ్ గివింగ్ గాడ్స్ పవర్, ఇంపార్టేషన్ ఆఫ్ గాడ్స్ పవర్, ఇంపార్టేషన్ ఆఫ్ గాడ్స్ ఎబిలిటీ ఈజ్ గ్రేస్. ఆయన నీతినిచ్చాడు, ఆయన పరిశుద్ధతనిచ్చాడు, ఆయన పరిశుద్ధాత్మ నీలో ఇచ్చాడు. దాట్స్ పవర్. ఈ రోజు నుంచి ఈ వాక్యం వింటున్న వారు ఇంట్లో మొదలు పెడతారు. ఎందుకంటే ఇవన్నీ బయట మొదలు పెడతారు, కానీ ఇంట్లో మొదలు పెడుతున్నారు. ఇంట్లోనే మీ ప్రవర్తన చేత మీరు అధిక కృప పొందుకొందురుగాక. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ప్రభువా, లోకమంతా ఆగిపోయి మరణ వేదనతో అనేక కుటుంబాలు బాధపడుచున్నాయ్యా. నీ కృప మీద విశ్వాసంతో మేము అడుగుచున్నాము. ఒక్కొక్కరిని ప్రత్యేక రీతిలో వారిని, వారి పిల్లల్ని, వారి కుటుంబాన్ని రక్తం ప్రోక్షించి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం. బలవంతుడిని బంధించండి నీ కృపతో. నజరేయుడైన యేసయ్యా మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సో గాడ్ బ్లెస్ యూ.